ఏబి వెంకటేశ్వరరావు ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ టైంలో ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పట్లో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగానికి కొనుగోలు చేయాల్సినటువంటి కొన్ని పరికరాల్లో అవకతవకలు చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ 2019 తర్వాత ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన సస్పెన్షన్కి గురవటం, దీనికి సంబంధించి ఆయన క్యాట్లో పిటిషన్ వేయటం, క్యాట్ కూడా సస్పెన్షన్ని సమర్థించడం మనం చూసాం. అయితే ఇది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్యాట్ కొత్తగా ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేసింది, ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. మరి దీన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. క్యాట్ ఇచ్చినటువంటి ఈ సస్పెన్షన్ ఎత్తేసినటువంటి ఉత్తర్వుల్ని అమలు పరచదలుచుకోలేదు కాబట్టి ఆయన సస్పెన్షన్ కొనసాగించాలి అని. దీనికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా కోర్టును ఆశ్రయించటం, పదవి విరమణ దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరటం. సో ఫలితంగా ఏపీ హైకోర్టు కూడా ఆయనకు పదవి ఇవ్వాల్సిందిగా, ఆయన మరలా జాయిన్ చేసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఆయన ఏపీ సిఎస్ని కలవటం, ఈరోజు ఆయనకి పోస్టింగ్ ఇవ్వటం. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఉదయం ఆయనకి జాయినింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. ఆయన స్టేషనరీ అండ్ ప్రింటింగ్ విభాగం డీజీగా ఆయన్ని అపాయింట్ చేశారు. ఈరోజు సాయంత్రం రిటైర్మెంట్ ఫంక్షను. సో రిటైర్ అవుతున్నాడు. సో జాయినింగ్ రోజే రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక చరిత్ర అయితే ఆయన లిఖించడం జరిగింది. ఓవరాల్గా ప్రస్తుతం ప్రభుత్వాధికారిని కాబట్టి ఏ విషయం మీద స్పందించనని చెప్పి మీడియా సున్నితంగా తిరస్కరించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు మరి రిటైర్ అయిన తర్వాత ఏం మాట్లాడతారో, మరి ఏం చేస్తారో చూడాలి.